ఎంపీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. పార్లమెంటు పరిధిలో సమస్యలపై ఎంపీలతో చర్చలు జరుపుతున్నారు. మీనాక్షిని వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిశారు. వరంగల్ రాజకీయాలపై మీనాక్షి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండా సురేఖ కడియం వ్యవహారంపైన చర్చ జరిగింది. తుంగతుర్తి అంశంపై ఎంపీ చామలతో మీనాక్షి చర్చించారు. మీనాక్షితో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేతో తనకున్న ఇబ్బందులను మీనాక్షికి వివరించారు రఘురామరెడ్డి. ఎంపీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. పార్లమెంటు పరిధిలో సమస్యలపై ఎంపీలతో చర్చలు జరుపుతున్నారు. మీనాక్షిని వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిశారు. వరంగల్ రాజకీయాలపై మీనాక్షి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొండా సురేఖ కడియం వ్యవహారంపైన చర్చ జరిగింది. తుంగతుర్తి అంశంపై ఎంపీ చామలతో మీనాక్షి చర్చించారు. మీనాక్షితో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యేతో తనకున్న ఇబ్బందులను మీనాక్షికి వివరించారు రఘురామరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ఎంపీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు సమావేశం కావడం. ఇందులో ప్రధానంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలతో పాటు ఈరోజు కొంతమంది ఎంపీల పనితీరుకు సంబంధించిన అంశాలపై కూడా భేటీ అయి వారికి సంబంధించినటువంటి అంశాలపై కూడా మీనాక్షి నటరాజన్ చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఖమ్మం ఎంపీ రఘురామరావుతో పాటు కొంతమంది కడియం కావ్య, అటు వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ అటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేస్తున్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించిన, అంటే తన విషయంలో కూడా తలదూర్చి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి ఈరోజు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు అరాచకాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నట్టు, తన సంబంధించినటువంటి ఇష్యూలో జోక్యం చేసుకుని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఈరోజు ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్కు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు అటు కడియం కావ్య కూడా ఈరోజు భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా తన తండ్రి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంపై కొండా సురేఖకు కడియం శ్రీహరికి మధ్య ఇటీవల కాలంలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశంతో పాటు తాజాగా రాజకీయ పరిణామాలు, వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్తో వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా అన్ని వివరాలు కూడా సమర్పించాలని తెలుస్తుంది. ఇప్పటికే సచిన్ సావంత్కు సంబంధించిన సచిన్ ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్ ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించాలని గతంలోనే అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అతను నియమించిన నేపథ్యంలో ఇప్పటికే కొండా సురేఖ అతనితో భేటీ అయింది. ఆయన వివరాలు కూడా సమర్పించింది. మరి ఈరోజు కొండా సురేఖ సమర్పించిన వివరాలపై కూడా సచిన్ సావంత్ మీనాక్షి నటరాజన్ కలిసి వివరాలు కూడా సమర్పించే అవకాశం ఉంది. త్వరలోనే కడియం శ్రేణిని కూడా పిలిచి ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ కూడా తీసుకొచ్చే ప్రయత్నము అటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పరిస్థితి ఉంటుంది. ఈరోజు చాలామంది ఎంపీలు, కొంతమంది నేతలు తుంగతుర్తికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించిన అంశాలు వీటన్నిటిపై కూడా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలని పరిష్కరించేందుకు ఇప్పటికీ కొంతమందిని నియమించారు. అటు తుంగతుర్తి ఇష్యూని సార్ట్అవుట్ చేసేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డికి బాధ్యతలపై చెప్పారు. ఇప్పటికే ఇరువర్గ నేతలను కూడా జగ్గారెడ్డి పిలిచి సముదాయించే ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడి మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక కూడా కాంగ్రెస్ పార్టీకి నివేదిక కూడా సమర్పించడానికి ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధం చేశారు. అదేవిధంగా సచిన్ సావంత్ కూడా ఇప్పటికే నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు కడియం కావ్య దగ్గర నుంచి కొన్ని వివరాలు కూడా సేకరించారు. ఇక మొత్తం మీద పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలను మొత్తం కూడా సార్ట్అవుట్ చేసే దిశగా ఈరోజు చాలా రోజుల తర్వాత మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చింది. కాబట్టి ఎమ్మెల్యే క్వార్టర్స్లో చాలామంది నేతలు, ఎంపీలు, కొంతమంది కీలక సభ్యులు కూడా మీనాక్షి నటరాజన్ కలిసి ఫిర్యాదు
ఫిర్యాదులు చేసేవారు ఫిర్యాదు చేస్తున్నారు. చాలామంది కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, కొంతమంది సంబంధించిన సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఇతర పార్టీ నేతలు ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తారో వారికి సంబంధించిన ఫిర్యాదు కూడా మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలపై కూడా మీనాక్షి నటరాజన్ సేకరించి ఖచ్చితంగా ఇటీవల నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు మొత్తం కూడా పూర్తిగా సార్ట్అవుట్ చేసే దిశగా మీనాక్షి నటరాజన్ కూడా దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్ సరే, థ్యాంక్ యూ.